ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ సార్. మీరు క్యాబినెట్లో క్లియర్గా చెప్పారు ఇట్స్ నాట్ ఏ టూర్ అని. అలాగే లెర్నింగ్ టూర్ లాగా ఇది జరిగింది సార్. డే ఫస్ట్ స్టార్టింగ్ మేము దిగిన తర్వాత అరౌండ్ 11 o'clock మాకు స్టార్ట్ అయిన జర్నీ. 7th డే 8 o'clock మా ఫ్లైట్, 4 o'clock మేము ఎయిర్పోర్ట్కి రీచ్ అవ్వాలి. 2 o'clock వరకు మేము క్లాసుల్లోనే ఉన్నాం. అంటే చాలా మంది ఏంటంటే ఇదేదో ట్రిప్, ఎంజాయ్మెంట్ ట్రిప్ అది ఇది అని మాట్లాడారు, కానీ కంప్లీట్ లెర్నింగ్. షాపింగ్ కూడా పోలేదు అది సార్ కంప్లీట్గా ఎవరు మాట్లాడినా ముస్తాఫా షాపింగ్ లేకపోతే రారు ఇండియాకి. అసలు నో షాపింగ్ సార్. అసలు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము చాలా ఎంజాయ్ చేసాం కంపెనీని కానీ, అట్ ద సేమ్ టైం స్టడీ టూర్ని కానీ మేము చాలా బాగా ఎంజాయ్ చేసాం. అట్ ద సేమ్ టైం బాగా నేర్చుకున్నాం సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ గైడెన్స్లో ఎస్పెషల్లీ నేను చెప్పదలుచుకుంది ఏంటంటే 1 or 2 points, అరౌండ్ 2 minutes తీసుకుంటాను. ఎవ్రీవేర్ నేను సింగపూర్ వెళ్ళిన దగ్గర నుంచి మేము ఎండింగ్ వచ్చినంత వరకు ఎక్కడో ఒకటి ఏదో ఒక షాడో సీఎం గారిది కనిపిస్తూనే ఉంది. ఎందుకంటే పబ్లిక్లో వాళ్ళు 1960లో వాళ్ళకి ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత 60 yearsలో అసలు ల్యాండ్ ఒక్కటి తప్పించి ఇంకేమీ లేని వాళ్ళ దగ్గర, అది కూడా చాలా తక్కువ ల్యాండ్, రిసోర్సెస్ లేవు, ఫారెస్ట్ లేదు, వాటర్ లేదు, ఏమీ లేదు. అంటే అన్నీ క్రియేట్ చేసుకొని బికాస్ ఆఫ్ పబ్లిక్ పార్టిసిపేషన్ ఏదైతే ఉందో దాంతోపాటు పబ్లిక్ ట్రస్ట్ అనేది వాళ్ళు క్రియేట్ చేసుకొని ఐ వీ కో అని ఒక 3 నినాదాలతో వాళ్ళు వెళ్ళే పరిస్థితి. కానీ ఎవ్రీథింగ్ టు ఎవ్రీథింగ్. ఎస్పెషల్లీ నాకు సార్ వాళ్ళు సింగపూర్లో మేము జర్నీ చేసినంతసేపు కూడా 1996లో సార్ ఏదైతే జన్మభూమి కార్యక్రమం ప్రవేశపెట్టారో అట్ దట్ టైం సార్ 1996లోనే పబ్లిక్ పార్టిసిపేషన్ అన్నది ఇన్నోవేషన్స్లో కానీ, అదేవిధంగా ఇంప్లిమెంటేషన్స్లో కానీ, డెవలప్మెంట్లో కానీ పబ్లిక్ పార్టిసిపేషన్ ఎంత తీసుకొచ్చారో మనందరికీ తెలుసు.